కోనసీమలు ఎటు వెళ్ళినా గోదావరి గట్టు పక్కనే పంట కాలువలు, దానికి ఆనుకుని కొబ్బరి చెట్లను చెరువు వైపు నిలబెట్టుకున్న నల్లని రోడ్డు, మనుషులు ముచ్చట్లాడుకునే ఊళ్ళు కనిపిస్తాయి. కాలువ గట్లపై మాటలు ఎంత సింగారము. ఈ వాటర్ తాగరు కదమ్మా? ఏమేం చేస్తారు ఈ వాటర్తో? బట్టలు ఉతుకుతామండి, మొత్తం ఇంట్లో పని అంతా ఇక్కడే చేసుకుంటాం. బట్టలు, సామాను ఉతుకులు ఉన్నాయండి, కుళాయిలు వస్తాయి, అవి తాగుతారు. పాప హాయ్ చెప్పరా. హాయ్ అండి. అమ్మ మీ పేరు? నా పేరండి అరుణ అండి. ఈ ఊరు పేరు చెప్పమ్మా. ఎర్రం చెట్టు వరపాలి. గోదావరి వరద మీకు లేదా? ఉందండి, అవతల ఉంది. మీకు ఎఫెక్ట్ అయితే లేదు? మాకు వస్తుందండి, అంటే ఇంకా ఎత్తలేదండి, ఎత్తితే ఇది వచ్చేస్తుందండి వాటర్. అంటే గోదావరి కొంచెం లైట్ గా ఉంది, ఇది దాటాక అండి ఇగో వంతున ఉందండి, అటు నుంచి వెళ్ళొచ్చు. అంటే గేట్లు ఎత్తి ఇటు వచ్చేస్తాయి? రాదండి, అంత గోదావరి అయితే ఇవతలకి రాదండి, అవతల నుంచి ఎక్కువగా ఉంటది. ఒకవేళ గోదావరి ఏమన్నా టచింగ్ అయింది అనుకోండి పైకి వచ్చేద్దండి, అక్కడ ఎత్తుతారండి వాటర్, అప్పుడు పైకి వస్తుంది, కానీ ఊర్లోకి రాదు. రాదండి. కింద ఉన్న డిస్క్రిప్షన్లో పూర్తి వీడియో లింక్ ఉంటుంది, చూడండి.